హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచు శాస్త్రవాల్. ఈరోజు నేను మీకు జనవరి 22కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మన వర్డ్స్కి అండ్ థాట్స్కి ఎంత పవర్ ఉంటుందంటే, మనం ఏం జరిగినా అది మేనిఫెస్ట్ అయ్యి మన నిజ జీవితంలో రియాలిటీ అవుతుంది. ఇది నేను చాలాసార్లు చెప్పున్నాను కదా. అది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశారనమాట. ఒక 2 మనీ ప్లాంట్స్ తీసుకొని ఒక మనీ ప్లాంట్కి వచ్చి మంచి వర్డ్స్ అనమాట. నేను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా విలువైన దానివి, ఇట్లాగా ఒక లవబుల్ వర్డ్స్ ఆ మనీ ప్లాంట్కి. ఇంకో మనీ ప్లాంట్కి వచ్చి హేటింగ్ అనమాట. నువ్వు దేనికి పనికి రావు, నువ్వు ఈడియట్, ఒక్క పని నీకు రాదు, ఇట్లాగా నెగిటివ్ ఎనర్జీ ఇంకో మనీ ప్లాంట్కి ఇస్తూ వచ్చారు. అప్పుడు కొన్ని రోజులకు ఏమైంది, ఈ పాజిటివ్గా ప్రేమగా మాట్లాడిన మనీ ప్లాంట్ బాగా పెరిగింది, బాగా అందంగా చూసేదానికి తయారైంది. ఇట్లా తిడుతూ ఉండే మనీ ప్లాంట్ వచ్చి చచ్చిపోయింది. అది అంటే ప్లాంట్స్ కూడా ఆ ఫీలింగ్ అనేది ఉంది, ప్రాణం ఉంది ప్లాంట్స్కి కూడా. అందుకని వర్డ్స్కే అంత పవర్ ఉంటుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎవరైనా హర్ట్ చేయాలంటే ఎంతంటే అంత మాట్లాడేసేయకూడదు. అదేలాగా వాటర్కి కూడా ఆ ఎనర్జీ ఉంది. మనం ఏమనినా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మనకి టెంపుల్స్కి వెళ్తే తీర్థం అని ఇస్తారు కదా, మంత్రాలు చదివి ఆ తర్వాత ఆ తీర్థం ఇస్తారు. ఎందుకంటే ఆ ఎనర్జీ మనకు రావాలి, ఆ మంత్రాల్లో ఉండే ఎనర్జీ మనకు రావాలి అని. అందుకే మనం ఏం మాట్లాడినా, మీ చుట్టూ మీరు అన్నం తినేటప్పుడు ఎవరు మాట్లాడుకోకూడదు, బ్యాడ్ థింగ్స్ అస్సలు చెప్పుకోకూడదు అని అంటుంటారు కదా. పొరపోతుంది. ప్లస్ ఇది కూడా ఒక రీజన్, మనం తాగే నీళ్లు కూడా మనం చెప్పే మాటల్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అందుకని మీరు అన్నం తినేటప్పుడు కానీ, నీళ్లు తాగేటప్పుడు కానీ మంచి మాటలు అనుకోవాలి. మీ కోరికలు చెప్పుకుంటా అట్లా తినడం చేయాలి. అన్నం తినేటప్పుడు మోస్ట్లీ మాట్లాడుకోకుండా ఉండడమే బెటర్. ఓకే ఫ్రెండ్స్, అది ఎందుకంటే ఎప్పుడు మీరు పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గానే మాట్లాడాలి అనే దానికి ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ద ఎంపరర్. మీరు బాగా ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు, కానీ ఎవరి మీదో ఒక కన్నేసున్నారు. వాళ్ళ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటా ఉన్నారు. మీరు చాలా డిసిప్లైన్గా ఉన్నారు అండ్ మీరు చాలా డ్రీమ్స్ అనమాట. బాగా ఒక వాల్యుబుల్ డ్రీమ్స్ ఉన్నాయి మీకు. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉన్నారు. మీరు ఏదన్నా పని చేసే ముందు ప్లాన్ చేస్తారు. మీ కలలు నిజం చేసుకుంటారనమాట. మేషరాశి వాళ్ళు చాలా ఎనర్జెటిక్ పర్సన్స్. మీ శక్తి సామర్థ్యాలు మీరు పెంపొందించుకోండి, నమ్మకం ఉంచండి. అందరి దగ్గర ఈరోజు మీరు గౌరవాన్ని పొందుతారు. మీరు జీవితంలో ఏది కోరుకుంటున్నారో అది మీకు దక్కుతుంది. మేషరాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి ద వరల్డ్ కార్డ్. మీ లైఫ్లో ఒక సైకిల్ మీరు కంప్లీట్ చేశారు, టఫ్ సైకిల్ కంప్లీట్ చేశారు, విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దైవ కృప మీకు ఉంది. మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి. మీ జీవితంలోకి ఒక న్యూ పర్సన్ వస్తున్నారు, భయపడవద్దు. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. స్పిరిచువల్గా మీరు ఎదిగారు. మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి. కంప్లీట్ క్లారిటీ ఉంది మీకు. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ వ్యాన్స్. ఫ్రెష్ స్టార్ట్, ఎక్సైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది. మీ కలలను అనుసరించండి, మీ జీవితంలో మార్పులు వస్తాయి. లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు, మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి. గుడ్ న్యూస్ ఆన్ ద వే. ఈరోజు మీకు వర్క్ ప్లేస్లో కానీ, రిలేషన్షిప్ లెవెల్లో కానీ న్యూ బిగినింగ్ అవుతుంది. కాన్ఫిడెంట్గా ఉంటారు. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి 4 ఆఫ్ పెంటికల్స్. ఇది మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు. అంటే మీ ఎమోషన్స్ని మీరు బయట చెప్పకుండా మీ పొసెసివ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు మీ దగ్గర మనీ ఉందనుకోండి, ఇది నాకే సొంత, ఎవరైనా తీసుకెళ్ళిపోతారని భయపడతా ఉన్నారు. ఇది ఒక వార్నింగ్ కార్డ్ ఆర్ కాషన్ కార్డ్. ఎవరో మీ గురించి చాలా ఆశపడుతున్నారు. మీ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి, భయపడి వదలకండి. కొందరు వాళ్ళ దగ్గర ఉన్న ఈ మనీని కాపాడుకునేదానికి కొత్తగా ఏమన్నా అవకాశాలు వస్తే వద్దని చెప్తుంటారు. అంటే ఇది ఎవరైనా తీసుకెళ్ళిపోతారని. అలాంటివి చేయకండి. మీ మనీ ఎక్కడికి పోతూ అండ్ కొత్తగా వచ్చే అవకాశాలని వదులుకోకండి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది, టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. అండ్
కన్యా రాశి వాళ్ళకి 4 ఆఫ్ కప్స్, మిస్సింగ్ ఆపర్చునిటీ. మీరు ఒక అవకాశాన్ని కోల్పోయి ఉన్నారు. అది మీకు ఎలాగన్నా కావాలనుకుంటే దానిని చేరుకోగల అవకాశాల మీద దృష్టిని ఉంచండి. నిరాశగా కూర్చోవద్దు. ఏంజల్స్ హెల్ప్ తీసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు మీ జీవితంలో మిస్ అయినది పొందండి. కొంచెం మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు కన్యా రాశి వాళ్ళు. నెక్స్ట్ తులారాశి వాళ్ళు జస్టిస్. మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి. మీరు జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి. మీ సమస్యను మీరు మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి. వీలు కాకపోతే ఎవరి సలహా అయినా అనుసరించడం మంచిది. మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి తులారాశి వాళ్ళు. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ద సన్ కార్డ్. వండర్ఫుల్ టైం ఫర్ యూ. మీ బ్రిలియంట్ న్యూ ఐడియాస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకొస్తుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. మీ అంతర్గత బలాలు ఏంటో మీరు తెలుసుకుంటారు. మీరు అసాధ్యం అనుకున్న పనులను చేయగలుగుతారు. మీరు మంచి మార్గంలో ఉన్నారు. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి 8 ఆఫ్ వ్యాండ్స్. ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. సడన్గా ట్రావెల్ చేయాల్సి రావచ్చు. చాలా పనులను ఒకేసారి చేయాల్సి రావచ్చు. అవసరపడకుండా జాగ్రత్తగా చేయండి. మీ కలలు నిజమవుతాయి. స్పాట్ లైట్లో ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ అండ్ కమ్యూనికేషన్ వస్తుంది. ప్రయాణము, కదలిక. మీరు ఫాస్ట్గా వర్క్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. అన్ని రకాల కమ్యూనికేషన్ వస్తుంది. ఈరోజు మీకు ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుంది ధనుసు రాశి వాళ్ళకి. అండ్ మకర రాశి వాళ్ళకి 3 ఆఫ్ వ్యాండ్స్. కంగ్రాచులేషన్స్. గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయాలి. ఓపికతో ప్లాన్ చేయండి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకోపోవాలి, ఇలాంటివి మంచి ప్లానింగ్తో చేస్తారు. ఆత్మసంతృప్తిని కలిగి ఉంటారు. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 9 ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతా ఉంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఈ వ్యక్తి ఎనర్జెటిక్ వారియర్ కావచ్చు, ఒక గొప్ప ఫ్రెండ్ కావచ్చు, లేదా లవర్ కావచ్చు. అండ్ మీనరాశి వాళ్ళకి 9 ఆఫ్ వ్యాండ్స్. మీరు ఒక విషయంగా స్టక్ అయిపోయినారు. ఏదో ఒక విషయంగా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. మీ శక్తినంతా పెట్టి కష్టపడి పనిచేశారు, ఫలితం లేదు. మీరు సాధించిన దానిని కాపాడుకోండి. డోంట్ గివ్ అప్. ఓటమిని ఒప్పుకోవద్దు. మనసు విప్పి మాట్లాడండి. మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి. ఎలాగన్నా సాధించాలనుకోండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి. డిప్రెషన్గా ఉంటారు. టేక్ కేర్ అండ్ బీ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో మీకు ఏం మెసేజ్ ఉందో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. మేషరాశి వాళ్ళకి హీలర్ ఆఫ్ ద ఏజెస్. మీకేమన్నా మానసిక గాయాలుంటే మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక మనిషి మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. మీరు మీ ఎమోషన్స్ని మీకు ఇష్టమైన వాళ్ళతో షేర్ చేయకుండా మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు, కంట్రోల్ చేసుకో ఉన్నారు. అవి షేర్ చేయడం మంచిది కదా. మన ప్రేమ అంతా దాచిపెడితే ఇల్లు కట్టుకోం కదా. అంటే ప్రేమని కంట్రోల్ చేసుకొని వాళ్ళకి చెప్పకుండా ఉండడం వల్ల మనకేమొస్తుంది? ఏం రాదు. అందుకని మీకు ఒకళ్ళ మీద ఒక ప్రేమ, ఇష్టం అనేది ఉంటే మీరు వాళ్ళకి చెప్పొచ్చు. దానివల్ల అవతల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వాళ్ళు హ్యాపీ కూడా ఫీల్ కాకూడదని పట్టుకొని కూర్చోకూడదు ఎవరు. ఓకే, మిథున రాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్. మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్. మీరు దేనికో కొంచెం బాధపడుతున్నారు, భయపడుతూ ఉన్నారు. ఏదో ఒక విషయంగా భయపడుతున్నారు. ఒక స్త్రీ మూలకంగా భయపడుతున్నారు మీరు కర్కాటక రాశి వాళ్ళు. అండ్ సింహరాశి వాళ్ళకి ద సన్ కార్డ్. విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది మీకు ఈరోజు. మీ లైఫ్లో అన్నీ మీకు అబాండెన్స్గా దొరుకుతాయి. మీరు ఏం కోరుకున్నారో అవంతా మీకు సమృద్ధిగా దొరుకుతాయి. కన్యా రాశి వాళ్ళు యాక్షన్ తీసుకోబోతున్నారు ఏదో ఒక విషయంగా. అండ్ తులా రాశి వాళ్ళు డోర్ టు వాల్యూ. మీకు ఈరోజు మీరు ఎదురు చూస్తున్న మనీ వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు డిసెట్. ఎవరి మీదో మీరు కన్నేస్తున్నారు, వాళ్ళ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ధనుసు రాశి వాళ్ళు డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీకు ఈరోజు హీల్ దానికి అవకాశాలు వస్తాయి. మకర రాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్. అండ్ కుంభరాశి వాళ్ళకి మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. అండ్ మీన రాశి వాళ్ళకి బ్రోకెన్ హార్ట్. ఎందుకో మీరు బాధపడతారు ఈరోజు మీనరాశి వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్.
మేషరాశి వాళ్ళకి ఫర్గివ్నెస్, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీలో ఏదైనా గిల్ట్ ఫీలింగ్ ఉంటే దాంట్లో నుంచి బయటకు రండి. అండ్ వృషభ రాశి వాళ్ళకి కాంప్రమైజ్. మిథున రాశి వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈజ్ నో, కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అండ్ సింహరాశి వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి లుక్ ఫర్ ఎ సైన్. యూనివర్స్ మీకు ఏదో సైన్స్ సెండ్ చేస్తూ ఉంది, జాగ్రత్తగా గమనించి ఫాలో అవ్వండి. అండ్ తులారాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈస్ ఎస్. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి, ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. వృశ్చిక రాశి వాళ్ళకి నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్. మకర రాశి వాళ్ళకి సక్సెస్, వెరీ గుడ్. అండ్ కుంభరాశి వాళ్ళకి డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పని ఆపవద్దు. మీనరాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మేషరాశి పార్ట్నర్, నువ్వు నా ఫోన్ పిక్ చేయి, నన్ను చూస్ చేసుకో, నీ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను నమ్మకంతో అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్, దయచేసి నా జీవితంలోకి తిరిగి వచ్చేసి అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్, నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు. అండ్ కర్కాటక రాశి పార్ట్నర్, ఎగ్జాక్ట్లీ నేను ఎలాంటి వారిని కోరుకుంటున్నానో, ఎలాంటి పర్సన్ నా జీవితంలో ఉండాలనుకుంటున్నానో ఆ పర్సన్ నువ్వే అంటున్నారు. సింహరాశి పార్ట్నర్, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీ మీద సముద్రమంత డీప్ లవ్ ఉంది అంటున్నారు. కన్యా రాశి పార్ట్నర్, నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. అండ్ తులారాశి పార్ట్నర్, నువ్వు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్, మన ఇద్దరికి ఇప్పుడు సమయం కరెక్ట్గా కాదు, మంచి సమయం కాదు అని అంటున్నారు. ధనుసు రాశి పార్ట్నర్, ఈ ప్రపంచంలో నీలాగా ఎవరూ కనిపించడం లేదు అంటున్నారు. మకర రాశి పార్ట్నర్, మన బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను, ఎప్పటికైనా మనం కలుసుకుంటామని అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్, నువ్వు నా జీవితంలోకి ఎవరూ తీసుకురాని వెలుగుని తీసుకొచ్చేవు అంటున్నారు. మీనరాశి పార్ట్నర్, నాతో వచ్చేసే నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ని ఈ ఛానల్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.